హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ కంటెంట్ తెలుగు ఛానల్. ఈరోజు మండే డిసెంబర్ 25. ఈరోజు టాపిక్ వచ్చి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చెప్తున్నాం. అలాగే ఈటీఎఫ్ గురించి అంటే ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ లెవెల్స్ చెప్తున్నాం. ముందుగా నిఫ్టీ 21,330 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ లెవెల్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ వచ్చి 21,020 వద్ద అదిగిన బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ వచ్చి 2850. నెక్స్ట్ రెసిస్టెన్స్, ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చి 21,390. తర్వాత నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చి 21,490 అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చి 21,590. నిఫ్టీ లెవెల్స్ రేంజ్ వచ్చి 21,000 to 21,500. ఓవరాల్గా నేను చూసే రేంజ్ అయితే 20,850 to 21,600. ఓవరాల్గా ఈ 750 పాయింట్స్ రేంజ్ని గమనిస్తున్నాం. నిఫ్టీ ఈ వీక్లో సైడ్ వే ఉండొచ్చు. పుట్ కాల్ రేషియో వచ్చి 1.11. నిఫ్టీ మ్యాక్స్ పిఎన్ వచ్చి 21,250. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. బ్యాంక్ నిఫ్టీ 47,454 వద్ద ట్రేడ్ అవుతుంది. ముందుగా రెసిస్టెన్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చి 47,660 అండ్ సెకండ్ రెసిస్టెన్స్ వచ్చి 48,000 అండ్ రెసిస్టెంట్ టాప్ రెసిస్టెంట్ వచ్చేసి 48,200. డౌన్ సైడ్ సపోర్ట్ చూద్దాం. 46,940. నెక్స్ట్ సపోర్ట్ వచ్చి 46,770. ఇది క్రూషియల్ సపోర్ట్ వచ్చి 46,500. బ్యాంక్ నిఫ్టీ రేంజ్ వచ్చి 47,000 to 48,000. నేను చూస్తున్న రేంజ్ వచ్చి 46,500 to 48,200. ఈ 17 పాయింట్ల రేంజ్ని నేను గమనిస్తున్నాను. అలాగే మ్యాక్స్ పిన్ 47,500. పుట్ కాల్ రేషియో 0.92. నెక్స్ట్ ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్ లెవెల్స్. నిఫ్టీ బ్యాంక్ బీస్. నిఫ్టీ బీస్ 235 రూపీస్ వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ బీస్ డౌన్ సైడ్ వచ్చి 224 వద్ద బై చేయొచ్చు. ఇంకా పడితే 212 కానీ లేదా 210 కానీ బై చేయొచ్చు. దీని టార్గెట్ వచ్చేసి 238. ఈ ఫండ్లో రిస్క్ చాలా తక్కువ కాబట్టి లాంగ్ టర్మ్ కూడా ఉంచుకోవచ్చు లేదా షార్ట్ టర్మ్ కూడా షేర్ ట్రేడ్ చేసుకోవచ్చు. 5 to 10% ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు దీనికి. నెక్స్ట్ వచ్చి బ్యాంక్ బీస్. ఇది 483 వద్ద ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ బీస్ 480 రూపీస్ వద్ద బై చేయొచ్చు. డౌన్ సైడ్ వస్తే 470 ఇంకా యాడ్ బై చేయొచ్చు. ఇంకా కిందికి వెళ్తే యాడ్ చేసుకోవచ్చు. అప్ సైడ్ టార్గెట్ వచ్చి 491. ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది 415 లేదా 420 కూడా వెళ్ళొచ్చు. దీన్ని షార్ట్ టర్మ్లో ట్రేడ్ చేయవచ్చు లేదా లాంగ్ టర్మ్ కూడా ఉంచుకోవచ్చు. నెక్స్ట్ ఫార్మా బీస్ 16.67 వద్ద ట్రేడ్ అవుతుంది. ఈ ఫార్మా బీస్ డౌన్ సైడ్ వస్తే 16.20 లేదా 16 రూపాయల దగ్గర బై చేసుకోవచ్చు. ఇంకా డౌన్ సైడ్ వెళ్తే 15.20 వద్ద యాడ్ చేసుకోవచ్చు. అప్ సైడ్ దీని టార్గెట్ వచ్చి 17.40 రూపీస్. దీన్ని అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు లేదా లాంగ్ టర్మ్ కూడా ఉంచుకోవచ్చు ఎందుకంటే రిస్క్ తక్కువ కాబట్టి. నెక్స్ట్ ఎఫ్ఎంసీజీ ఈటీఎఫ్. ఈ ఫండ్ వచ్చి 570 రూపీస్ వద్ద ట్రేడ్ అవుతుంది. ట్రేడ్ వచ్చి 568 లేదా 570 వద్ద ఎంట్రీ కావచ్చు. డౌన్ సైడ్ వస్తే 550 వద్ద కానీ ఇంకా డౌన్ సైడ్ వెళ్తే 520 రూపీస్ వద్ద కానీ యాడ్ చేసుకోవచ్చు. దీని టార్గెట్ వచ్చేసి 580 లేదా 585 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇది కూడా లాంగ్ టర్మ్గా ఉంచుకోవచ్చు లేదా షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటీబీస్ 37.70 రూపీస్ వద్ద ట్రేడ్ అవుతుంది. ఈ ఐటీబీస్ డౌన్ సైడ్ వస్తే 35 రూపీస్ వద్ద బై చేసుకోవాలి. ఇంకా డౌన్ సైడ్ వెళ్తే 33 లేదా 32 రూపీస్ వద్ద యాడ్ చేసుకోవచ్చు. దీని టార్గెట్ వచ్చేసి 40 రూపీస్. ఇది కూడా లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చు లేదా ప్రాఫిట్ బుక్ చేసుకొని ఉంచుకోవచ్చు లేదా ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి గోల్డ్ బీస్ 53.9 రూపీస్ వద్ద ట్రేడ్ అవుతుంది. గోల్డ్ బీస్ని 52.15 వద్ద కానీ లేదా 50 రూపీస్ వద్ద కానీ బై చేసుకోవచ్చు. ఇంకా డౌన్ సైడ్ వెళ్తే 48 రూపీస్ వద్ద యాడ్ చేసుకోవచ్చు. దీని టార్గెట్స్ వచ్చేసి 54.70 లేదా 55 రూపీస్ వద్ద ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఈటీఎఫ్లో రిస్క్ తక్కువ కాబట్టి షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసుకోవచ్చు లేదా లాంగ్ టర్మ్ ట్రేడ్ ఉంచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.